ఈ రాష్ట్రంలో 3 ప్రభుత్వ పోర్టుల్ని, ఒక ప్రైవేట్ పోర్ట్ని మచిలీపట్నం కానీ లేకపోతే రామాయణపట్నం కానీ మూలపేట కానీ వీటిని పెట్టడానికి కారణం ఈ రాష్ట్రం ఎగుమతుల్లోనూ దిగుమతుల్లోనూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, ఏదైతే సుదీర్ఘమైన తీరం ఉందో, సముద్ర తీరం ఉందో దాన్ని వినియోగించుకోవాలని, ఆ ప్రాంతాల్లో ఉన్న ఎవరైతే మత్స్యకారులు కానీ, సామాన్యులు కానీ, రైతాంగం కానీ, రైతు కూలీ కానీ తద్వారా అభివృద్ధి చెందాలని ఆ రోజు ఒక దూరదృష్టితో ఆయన నిర్ణయం తీసుకొని ఇవాళ ఈ మూలపేట పోర్టుని ఆ రోజు శంకుస్థాపన చేసి ఏది ఎప్పుడో ఏదో చేయడమే కాకుండా దానికి కావాల్సిన ఆర్థిక వనరులని, దానికి కావాల్సిన ఏజెన్సీని కూడా ఫిక్స్ చేసి 2 విడతలుగా ఆ పోర్టును వచ్చి ఆయన కట్టాలని నిర్ణయం తీసుకుంటూ, ఈ పోర్టు వస్తే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది, ఈ రాష్ట్రం ఆర్థికంగా ఎంతో నిలదొక్కుంటుంది, మన అవసరమైన మరి వస్తువులు ఎగుమతులకి ఇది చాలా ఆవశ్యకత ఉంటుందని చెప్పి మేము తలచాం. కాబట్టి దురదృష్టం, రాజకీయాల్లో గెలుస్తాము, పోతాము, ఓటములు గెలుపు తీరం, కానీ కార్యక్రమాలు స్వాస్థ్యంగా ఉండాలి. కానీ వచ్చిన ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుందో, లేకపోతే సేవకున్న స్థానిక పెద్దలకి పేరు వస్తుందో, వాళ్ళ తాలూకా మా మాట అంటారో అని ఆలోచన చేశారు తప్ప ఈ ప్రాంత ప్రజల తాలూకా మరి వాళ్ళ కష్టాల సుఖాల గురించి ఆలోచన చేయలేని నాయకులు. మూలపేట, విష్ణుచక్రం గ్రామాలు పునరావాస కాలనీ మౌలిక సదుపాయాల కోసం 149 కోట్లు కేటాయించారు. తర్వాత టెక్కల జాతీయ రహదారి నుండి మూలపేట పోర్టు రోడ్డు కోసం 325 ఎకరాలు సేకరించారు. రైలు మార్గానికి 100 ఎకరాలు కేటాయించారు. అన్ని రకాల అనుమతులతో ప్రారంభించి 70% పనులు పూర్తి చేశాం. మనం 70% పనులు పూర్తి చేయడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం వచ్చి ఏం చేసింది? ఏం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చి కూటమిగా ఏర్పడి దబాయించడమే ఉంది. వాడు ఒకడంటే 10 మంది అడ్డగా లేచి నిలబడి దబాయిస్తున్నారు. ఇదేమిటండి? మీరు చేసింది చేశామని చెప్పండి, చేయలేదని చెప్పండి. మీరు ఎలా చెప్తారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటిది మేం చేశామని చెప్పుకుంటారా? ఇంకెంతకంటే సిగ్గుచేటేముంది? దీన్ని మీరు ఏమంటారు? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీరి హయాంలోనే జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి కూడా 5 సంవత్సరాలే, రాజశేఖర రెడ్డి గారు కూడా 5 సంవత్సరాలే పరిపాలన చేసింది. కానీ ఇది వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోతుంటారు, తల్లిదండ్రులను వదిలేసి. వారి గోచిగుడ్డలు తప్ప ఏం లేవు. ఈ అన్యాయమైన పరిస్థితులను మరి సరిదిద్దాలి అని చెప్పి వారు ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఇవి. మరి ఇదే సందర్భంలో అనేక సార్లు ఏర్పడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. ఎందుకు మీకు ఆలోచన కలగడం లేదు? ఏం కారణం చేత? మీకేం తక్కువ చేయలేదే ఈ జిల్లా ప్రజలు ఎవరు కూడా? అనేక సార్లు అన్ని సీట్లు గెలిపించి అధికారం మీకు ఇచ్చారే. మరి ఇంతమందిలో అడుగుతున్నాం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ 40 సంవత్సరాల్లో, వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి 20 సంవత్సరాల్లో ఎప్పుడైనా శాశ్వతమైంది ఈ జిల్లాకు ఒక్కటైనా చేశారంటే ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. మీరు మూలపేట పోర్టు ఏమనుకుంటున్నారు? ఇదేమైనా చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు బడ్జెట్లో డబ్బు ఇవ్వాలా? మనకి అక్కర్లేదు. పోనీ చేసినటువంటి ప్రాజెక్టులు కంప్లీట్ చేయరు. ఏమిటి అన్యాయం అని అడుగుతున్నాం. దీనికి పరిష్కారం ఏంటి? ఎన్నడైతే శ్రీకాకుళం జిల్లాలో ఉండే అన్ని సీట్లలో టీడీపీ వాళ్ళకి తరిమి కొట్టే రోజు ఈ జిల్లా ప్రజల నుంచి వస్తుందో ఆ రోజు మాత్రమే భయపడి చేస్తారని మీకు మనం చేస్తున్నాం. మామూలు చేయరు. మనం ఓడించి బెదిరించి చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనం చేస్తున్నాం. ఎవరైతే మనకు చేయరో వాళ్ళని ఓడించేటువంటి పని ఒక్కటే ప్రజాస్వామ్యంలో ప్రజల ముందు ఉన్నటువంటి అస్త్రమని మీకు మనం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఎందుకు మెచ్చుకుంటామంటే అందుకే మెచ్చుకుంటాం. కుర్రోడైనా మొదటిసారి ప్రభుత్వంలోకి వచ్చిన పరిపాలన అంతా వికేంద్రీకరణ జరగాలి, అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలి అన్నటువంటి ఆలోచన తప్ప పత్రికల్లో జగన్మోహన్ రెడ్డి ఒక ద్రోహిలాగా సృష్టించి అతనేదో అమాయకుల కింద, అతనేదో పిచ్చోడ్లాగా మాట్లాడారే, అందరూ నవ్వుకున్నారు అందరూ. కానీ ఇప్పుడు అర్థమవుతుందా మీకు ఎందుకు వికేంద్రీకరణ అవసరం? రాజ్యాంగం ఏం చెప్పింది? రాజ్యాంగ పద్ధతిలో పరిపాలన జరుగుతుందా? మన ప్రాంత అభివృద్ధి కోసమని, మన జిల్లా అభివృద్ధి కోసమని, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమని మన నాయకుడు, మనందరి ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనందరి కోసం ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం మూలపేట పోర్టు. మరి ఈ రోజు చూస్తే
చంద్రబాబు గారు జిల్లాకు వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇద్దరు మంత్రులు, కేంద్ర రాష్ట్ర మంత్రులు, కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, మరాగరే కింజరాపు అచ్చెన్నాయుడు గారు. ఈ ప్రాజెక్టు చంద్రబాబు గారు చలం వల్లే జరుగుతా ఉందని చెప్పడం మీ యొక్క దివాలా కోరు రాజకీయానికి ఇది నిదర్శనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేయదలుచుకున్నాను. నేను ఈ పోర్టు గురించి ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం? మనం 50 సంవత్సరాల నుంచి వింటున్నాం. నేను పుట్టుక ముందు నుంచి వింటున్నాను. ఇక్కడ ఇదిగో భావనపాడులో పోర్టు కడతారని చెప్పి మా ఊరు నడిబొడ్డు నిలబడితే భావనపాడు అక్కడ కనిపిస్తా ఉంటది మాకు. ఏదిరా పోర్టు అంటే కేవలం మాటల మీద, కేవలం కాగితాల మీద, కేవలం సముద్ర అలల మీదే పోర్టు తప్ప దాన్ని నిజం చేయలేకపోయారు. కానీ ఈ రోజు బ్రహ్మాండంగా శరవేగంగా సగర్వంగా నిర్మాణం జరుగుతూ ఉందంటే అది మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వల్లని చెప్పి మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాను. నేను 2023 4వ నెల 19వ తేదీన మూలపేటలో శంకుస్థాపన చేసి ఇదే వేదిక ఇదే ప్రాంతంలో బహిరంగ సభ పెట్టి అతను ప్రారంభిస్తే ఈ దొంగలు, ఈ క్రెడిట్ చోరీ దొంగలు ఈ జిల్లా నుంచి కింజరాపు కుటుంబం నుంచి చంద్రబాబు నాయుడు వరకు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినా సరే వాళ్ళు చోరీ చేయడంలో వాళ్ళ డ్యూటీ. ఇది మన ప్రాంత ప్రజలందరికీ తెలుసు, ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు, ఉత్తరాంధ్ర ప్రజలందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో నలుమూలల్లో ఉన్న ప్రజలందరికీ తెలుసు. సంవత్సర కాలంలో 2024 మేలో జరిగిన ఎన్నికల ముందే 71% పనులు పూర్తయ్యాయని చెప్పి ఆ ఏజెన్సీ పనిచేస్తున్న ఏజెన్సీ స్వయంగా ప్రకటించింది. నేను చెప్పంటున్నాను, రామ్మోహన్ నాయుడు నీకు సిగ్గు లజ్జ ఉంటే, ఇది వాస్తవం కాదని నీకు దమ్ముంటే ఈ ప్రాంతంలో బయటకు చెప్పండి. ఈ విషయం నీకు దమ్ముంటే చంద్రబాబు నాయుడు తెచ్చాడా, జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా చెప్పమని అడుగుతున్నాను. మన దేశంలో ఉన్నటువంటి మొత్తం 806 జిల్లాల్లో అత్యంత వెనుకబడిన జిల్లాలుగా గుర్తింపు పొందిన 108 జిల్లాల్లో, ఇది ఎవరో మనం చెప్పింది కాదు, నీతి ఆయోగే చెప్పింది 108 వెనుకబడిన జిల్లాలని. అందులో మన జిల్లా ఒకటి. అటువంటి మన జిల్లా ప్రజల జీవన ప్రమాణాలు మార్చగలిగేది, జిల్లా యువతకు ఉపాధి కల్పించేది, ఈ జిల్లా దశ దిశ మార్చగలిగేటువంటి ప్రాజెక్టులు ఒక 7-8 ఉన్నాయి. వంశధార ప్రాజెక్టు, రిమ్స్ మెడికల్ కాలేజ్, అంబేద్కర్ యూనివర్సిటీ, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఉద్దానం సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్, మూలపేట పోర్టు, బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్, లేకపోతే మంచినీళ్ళపేట జట్టు, ఇలాంటివి ఇవన్నీ కూడా ఆనాడు 2004-2009 మధ్యన ఉన్నటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారైనా తెచ్చారు, లేకపోతే మన ప్రీతమ నేత అయినటువంటి 2019-2024 మధ్యన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారైనా తెచ్చారు అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో అందులో భాగంగా ఉన్నటువంటి పోర్టే 4300 కోట్ల ఈ మూలపేట పోర్టు. 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కనీసం 43 కోట్ల ప్రాజెక్టు ఒకటైనా తెచ్చారా అని చెప్పేసి టీడీపీ నాయకుల్ని ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఎందుకనంటే ఇది మనకి రేపు పొద్దున్న ఎలక్షన్కి చెప్పాల్సినటువంటి విషయం, ఇది ఎన్నికల్లో వాడాల్సినటువంటి విషయాలు, ఇవి రేపు మనకు ఓట్లు వేయించే విషయాలు, ఇవి నిజంగా ప్రజలకు తెలిసిన రోజు చంద్రబాబు నాయుడు గారిని కానీ టీడీపీ నాయకులను కానీ ఈ జిల్లాల్లో పూర్తిగా పాతరేస్తారని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.